చాలా చిన్న సినిమాగా స్టార్ట్ చేశాము. నేను చాలా తక్కువలో సినిమా చేస్తానని చెప్పి మా ప్రొడ్యూసర్కి ప్రామిస్ చేశాను. సో దాని తర్వాత ఎప్పుడైతే మేము సినిమా అనౌన్స్ చేశామో ఇమీడియట్గా మాకు వచ్చిన రెస్పాన్స్ ఇంకొకరు కొలాబరేట్ అయ్యారు. సో సినిమా నిరంజన్ గారు సరే ఇంకొంచెం పెద్దగా చేద్దాం ప్రశాంత్ అన్నారు. సో దాని తర్వాత సినిమాకు రిలీజ్ చేసిన ఒక్కొక్క మెటీరియల్ నుంచి సినిమా మీద హైప్ పెరుగుతూ వచ్చింది. సో ఫైనల్గా టీజర్ రిలీజ్ అయ్యేటప్పటికి సినిమా మీద హైప్ అమాంతం ఒక 100 రెట్లు పెరిగిపోయింది. సో దాని ద్వారా సరే వచ్చిన దాంతో ఆ డబ్బులంతా మనం తీసేసుకుందామని ఫీల్ అవ్వకుండా నిరంజన్ గారు మళ్ళీ సినిమాలోనే ఇన్వెస్ట్ చేశారు. సో ఇక్కడ ఎవరు చాలా డబ్బున్న వాళ్ళు ఎవరు లేవండి, మా దగ్గర వందల కోట్లు లేవు. ఇది చాలా తక్కువ బడ్జెట్లో మేము స్టార్ట్ చేసిన సినిమా. అలాగే చాలా జాగ్రత్తగా ఎవ్రీ పెనీ జాగ్రత్తగా వాడుకుంటూ ఈ సినిమాని పెంచుకుంటూ వచ్చాము. సో ఇది పెద్ద సినిమా కాదండి, యాక్చువల్గా చాలా చిన్న సినిమా, బట్ మా ఎఫర్ట్ చాలా ఎక్కువ. సో ఇంత చిన్న సినిమాలో మా దగ్గర ఎక్కువ బడ్జెట్ లేదు, చాలా తక్కువ బడ్జెట్లో చేసిన సినిమా ఇది. సో ఉన్న బడ్జెట్లో ఎంత ఎక్కువ విజువల్స్ని ఎలా తీసుకురావచ్చు అన్న దానికోసమే చాలా ఎక్కువ టైం పట్టింది. యాక్చువల్గా సంక్రాంతికి సినిమా ఎందుకు అన్నది పెద్ద డిస్కషన్ అయిపోయిందండి. మీరు తర్వాత రావచ్చు కదా, మీరు చిన్న సినిమా కదా, పెద్ద సినిమాలే ఈ సంక్రాంతికి రావాలి అనేది. అంటే మేమందరం చాలా చిన్నవాళ్ళం, అంటే నేను తేజ మేమందరం చాలా చిన్నవాళ్ళం. సో మేము చాలా చిన్న సినిమా చేసాము, బట్ కంటెంట్ ఏదైతే ఉందో అది చాలా పెద్ద సినిమా అండి. సో అది డెఫినెట్గా ఒక నార్మల్ డేలో రావడం కన్నా సంక్రాంతి లాంటి పండక్కి, అంటే హనుమాన్ అనే సినిమా సంక్రాంతికి రావడం అనేది చాలా కరెక్ట్ అని చెప్పి మేము బిలీవ్ చేసాము. సో దానికి చాలా థియేటర్స్ విషయంలో కానీ వాటి విషయంలో కానీ చాలా ఫైట్ చేస్తున్నాము. బట్ స్టిల్ ఆ సినిమా అప్పుడు రావడం అనేది చాలా ఇంపార్టెంట్ అని మేము ఫీల్ అయ్యి దీన్ని ముందు తీసుకెళ్తున్నాం. సో హిందీలో మా సినిమాకి అత్యద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. సో హిందీలో కూడా చాలా ఎక్కువ థియేటర్స్లో సినిమా రిలీజ్ అవుతుంది. సో ఆల్మోస్ట్ మన తెలుగులో ఒక 400 థియేటర్స్ రఫ్గా అనుకుంటే కనుక హిందీలో ఒక 1500 థియేటర్స్లో రిలీజ్ అవుతుంది సినిమా. సో ఒక తెలుగు సినిమాకి డే 1 అంత ఎక్కువ థియేటర్స్లో ఓపెన్ అవ్వడం అనేది, మా దగ్గర పెద్ద స్టార్ లేరు, ఎవరు లేరు. మా దగ్గర ఉన్న ఒకే ఒక స్టార్ హనుమంతుడు. సో మా దగ్గర ఉన్న, అంటే అంతకన్నా పెద్ద స్టార్ ఎవరు లేరని ఇండియాలో నేను నమ్ముతున్నాను. సో మా దగ్గర అందరికన్నా పెద్ద స్టార్తో మేము సినిమా చేస్తున్నాము. సో పాన్ ఇండియా స్టార్ కాదు, పాన్ వరల్డ్ స్టార్తో సినిమా చేస్తున్నాము. సో ఆ నమ్మకంతో, మా కంటెంట్ మీద ఉన్న నమ్మకంతో మేము మా శాయశక్తిలో ప్రయత్నించి మాకు వీలైనంత వరకు ఈ సినిమాని జనాలకు తీసుకెళ్ళడానికి ప్రయత్నిస్తున్నాము. ప్రశాంత్ వర్మ నన్ను కలిసినప్పుడు మాట్లాడడం జరిగింది డైరెక్టర్గా. నిరంజన్ రెడ్డి గారు అవైలబుల్ లేకుంటే ఆ రోజు నేను చెప్పాను, ఒక్కొక్క సినిమా ఒక్కొక్క రోజు వచ్చేలాగా ట్రై చేసుకోండి, 12th, 13th, 14th, 15th ఇలా. సో అప్పుడు ప్రశాంత్ వర్మ గారు చెప్పింది, వాళ్ళు మేజర్గా హిందీ టార్గెట్ చేస్తున్నాం సార్, హిందీ మాకు 12th రావాలి, వేరే ఆప్షన్ లేదు అని చెప్పడం జరిగింది. సో ఇప్పుడు ప్రశాంత్ వర్మ చెప్పిన దాని ప్రకారం హనుమాన్ హిందీ బేసిక్గా వాళ్ళు మేజర్గా చూస్తున్నారు కాబట్టి హిందీకి వచ్చే వరకు వాళ్ళకి ఫ్రైడేనే రిలీజ్ ఉండాలి, కాబట్టి అది మారడానికి ఛాన్స్ లేదు. సో గుంటూరు కారం ఆల్రెడీ వాళ్ళు ఎప్పటి నుంచో ఫిక్స్ అయ్యి, పెద్ద స్టార్ సినిమా కాబట్టి వాళ్ళకి 7 days వీక్ కావాలనే చూస్తారు, వాళ్ళు మారడానికి ఛాన్స్ లేదు నాకు తెలిసి. ఆ 2 సినిమాలు ఆ రోజు వచ్చే అవకాశాలే ఉన్నాయి. బట్ ఇంకా ఎఫర్ట్స్ పెడతాం దానిపైన కూడా, ఏమాత్రం అవకాశం ఉన్నా ట్రై చేస్తాం. అండ్ 13th ఒక ఫిలిం, 14th ఒక ఫిలిం ఉంటుంది. హనుమాన్ ప్రొడ్యూసర్ గారు అవైలబుల్ లేక వారు ఆ రోజు ఛాంబర్ మీటింగ్ రాలేకపోయారు. సో వాళ్ళ రిప్రజెంటేటివ్ కమ్యూనికేట్ చేశాడు, ఇట్లా ప్రొడ్యూసర్ గారు అవైలబుల్ లేరని. సో ఆ రోజు అందరు ప్రొడ్యూసర్లకి సిచ్యువేషన్ ఎక్స్ప్లెయిన్ చేసాం ఛాంబర్ ద్వారా. సో ఎవరు పాజిబిలిటీ ఉన్నా ట్రై చేయండి, అంటే ఇది మనము ఎవరు వెనకకెళ్తే తగ్గినట్టు కాదు. ఒక బిజినెస్ ఎక్స్పీరియన్స్గా మా సలహాలు డైరెక్ట్గా ఇలా ఉంటే ఇలా ఉంటుంది, ఇలా ఉంటే ఇలా ఉంటుంది, పండగకు వచ్చినప్పుడు మీకు ఎన్ని స్క్రీన్స్ దొరుకుతాయి, ఇలా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. దాంట్లో సో లాస్ట్ 1 week నేను లేను. సో ఈరోజు రాగానే అందరం కలుద్దామని సో విశ్వప్రసాద్ గారు అండ్ వివేక్ వాళ్ళిద్దరూ మాట్లాడడం జరిగింది. సో వాళ్ళు మాట్లాడి ఉన్న సినారియోలో అంతకుముందు 3 days నుంచి దాము గారు ప్రసన్న మాట్లాడుతూనే ఉన్నారు, ఏదైనా ఒక్క సినిమా తగ్గితే ఆల్టర్నేట్ డేట్ చూసుకుందాము, సో ఉన్న సినిమాలకి మ్యాక్సిమం ఎఫర్ట్స్ పెట్టచ్చు అని. మీ అందరికీ తెలుసు లాస్ట్ ఇయర్ జాన్కి 3 సినిమాలు రిలీజు, బట్ 3 సినిమాలకి ఎంత రచ్చ జరిగిందో మీకు తెలుసు. అలాంటిది 5 సినిమాలు వస్తే ఇంకెంత ప్రాబ్లం. సో దాంట్లో విశ్వప్రసాద్ గారు
వివేక్ మాట్లాడిన తర్వాత రవితేజ గారితో కూడా మాట్లాడడం జరిగింది. వాళ్ళు సో ముందు వచ్చి సరే ఉన్న సిచ్యువేషన్ అర్థం చేసుకొని వాట్ నెక్స్ట్ మంచి డేట్ ఎప్పుడు ఉంటుంది, సో ఛాంబర్ ద్వారా వాళ్ళకు సోలో డేట్ ఇప్పియాలి. సో ప్రొడ్యూసర్స్కి, ఆ సినిమాకి, హీరోకి అందరికీ బెస్ట్ రెవెన్యూ రావడానికి ఛాంబర్ ద్వారా ప్రయత్నం చేద్దామని మేము అందరం కూర్చొని ఈరోజు నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఫస్ట్ ముందు విశ్వప్రసాద్ గారికి, వివేక్ అండ్ రవితేజ గారికి థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ఎందుకంటే ఈరోజు ఒక సినిమా వెనకకి వెళ్ళడం వల్ల 3 పెద్ద సినిమాలు, అలాగే హనుమాన్ 4వ సినిమాకి వస్తుంది. 4 సినిమాలకి ఎంత న్యాయం జరగగలుగుతుంది, అట్లీస్ట్ సమ్ పర్సంటేజ్ ఆఫ్ ఒక సినిమా తగ్గడం వల్ల ఎంతో కొంత అన్నిటికీ రెవెన్యూ పెరగడానికి, స్క్రీన్స్ దొరకడానికి అవకాశం ఉంటుంది. సో దానికి వారికి ముందు వాళ్ళు ఈరోజు ఛాంబర్ అడిగినందుకు, కోఆపరేట్ చేస్తున్నందుకు వాళ్ళకు థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ ఇది ఒక మంచి పరిణామం. ఇంతకుముందు కూడా చాలా ఎఫర్ట్స్ పెట్టి చేస్తూ ఉన్నాం. అప్పుడప్పుడు ఇలా అవకాశాలు దొరుకుతాయి, అప్పుడప్పుడు అవకాశాలు దొరకవు. సో ఈసారి అవకాశం దొరికినందుకు వారందరికీ థ్యాంక్ యూ. అండ్ ఫర్దర్గా నెక్స్ట్ 4 ఫిలిమ్స్, సో మహేష్ గారిది, అలాగే వెంకటేష్ గారు, నాగార్జున గారు అండ్ హనుమాన్. సో వీటికి సంబంధించి ఫర్దర్గా సార్ట్అవుట్ అవుతూ ఉంటాయి. సో అది ఆర్డర్లో పెద్ద సినిమాని బట్టి, పెద్ద చిన్న అని ఎందుకు మాట్లాడతామంటే, నేను ఇంతకుముందు కూడా లాస్ట్ వీక్ మీడియా మిత్రులు నన్ను అడిగారు, సార్ పెద్ద సినిమా ఏంటి, చిన్న సినిమా ఏంటి అంటే, పెద్ద సినిమా అని అంటే ఎగ్జైట్మెంట్లో మనం మార్నింగ్ షోకి పరిగెత్తే సినిమా పెద్ద సినిమా. అది చిన్నది కానీ హీరో ఉండని, హీరో లేకపోని. సో అలా చూసినప్పుడు మహేష్ గారి సినిమాకి ఎక్కువ స్క్రీన్స్ వెళ్తాయి. సో తర్వాత వెంకటేష్ గారు, నాగార్జున గారు, సో వారు ఇద్దరు సంక్రాంతికి వస్తున్నారు, సో వారికి వెళ్తాయి. తర్వాత హనుమాన్ కూడా వాళ్ళ డిస్ట్రిబ్యూటర్స్ మ్యాక్సిమం అందరికి ఇన్స్ట్రక్షన్స్ ఇస్తున్నాము. వాళ్ళ డిస్ట్రిబ్యూటర్స్ని మాట్లాడుకుంటూ ఎక్కడెక్కడ వాళ్ళు స్క్రీన్స్ తీసుకోగలుగుతారు చేయండి, ఛాంబర్ ద్వారా మేము కూడా కోఆపరేట్ చేస్తామని. సో వాళ్ళ డిస్ట్రిబ్యూటర్స్తో మాట్లాడి అది సార్ట్అవుట్ అవుతుంది. సో ఇండస్ట్రీకి ఇలాంటి మంచి పరిణామం జరగాలని మేమందరం ప్రయత్నం చేస్తున్నప్పుడు మీరు చాలా ఇంపార్టెంట్. టేకాఫ్ మీ దగ్గర నుంచే, ఎండ్ మీ నుంచే చేస్తుంది. అంటే మంచి చెయ్యాలని మా ఎఫర్ట్స్, మేము ఎంత రన్నింగ్లో ఉన్నా, ఈరోజు మీకు తెలుసు సడన్గా ఈ ప్రోగ్రాం కానీ మిమ్మల్ని పిలిచినట్టు మావి కూడా అన్నీ, నేను లాస్ట్ 1 వీక్ లేను, వచ్చిన సమయాన్ని దీనికి 4 o'clock వచ్చి ఒక 1 hour కూర్చున్నాం, మళ్ళీ ఇప్పుడు వచ్చి మీతో షేర్ చేసుకోవడానికి వచ్చి మా టైం స్పెండ్ చేస్తున్నాం. అంటే ఎంత ఇంపార్టెంట్ ఉంటే ఎంత ఎఫర్ట్స్ పెడతాం. దీన్ని ఆల్ మీడియా, ప్రింట్ మీడియా కానీ, సోషల్ మీడియాలో ఉన్న వాళ్ళు, వెబ్సైట్స్ వాళ్ళు అందరూ ఇది అర్థం చేసుకొని పాజిటివ్ తీసుకెళ్తే అందరికీ మాకు ఎనర్జీ ఉంటుంది చేయటానికి. తర్వాత వచ్చే వాళ్ళకు కూడా ఎనర్జీ ఉంటుంది. మా మీద ఎప్పుడు ఏదో ఒకటి నెగిటివ్ కామెంట్స్ వస్తూ ఉంటే దానివల్ల నిజంగా మీకేం లాభం లేదు, 0.1% కూడా మీకు లాభం లేదు. కానీ రాసే వాళ్ళ గురించి చెప్తున్నా, పాజిటివ్ ఇస్తే ఆ పాజిటివ్ ఎనర్జీలో ఇక్కడ కూర్చొని పని చేయడానికి ఎంతుజాదం ఉంటుంది. లేకుంటే ఎవరో ఒకరు మీకు అవసరమా, ఇందాక నాకు వచ్చేటప్పుడు ఎవరు అంటూనే ఉన్నారు, ఇట్లా ప్రెస్ మీట్ వెళ్తుందంటే మీకు అవసరమా అని. అరే నేను ప్రెసిడెంట్ అయ్యా, అవసరం లేకుండా నేను కంపల్సరీ ఈరోజు వెళ్ళాలి, నేను వెళ్తాను. మళ్ళీ అక్కడ వాళ్ళు ఏదో అడుగుతారు, మీరు ఏదో అంటారు, దాన్ని నెక్స్ట్ కట్ చేస్తే ఇవేం మ్యాటర్లు ఉండదు, మీ పేరు మీద రేపు అన్నీ ఉంటాయి. కేర్ఫుల్. నేను ఎవరికి క్వశ్చన్స్ ఆన్సర్స్ గురించి వెళ్ళట్లేదు, ఛాంబర్ ద్వారా జరుగుతుంది, ఎక్స్ప్లెయిన్ చేయడానికి వెళ్తుందని చెప్పి రావడం జరిగింది. ఇది మీరు అందరూ అర్థం చేసుకొని ఇండస్ట్రీకి ఉపయోగపడి పని చేద్దాం. సో February 9th ఈగల్ వచ్చేలాగా చూస్తున్నాము. డీజే టిల్లు 2 ఆల్రెడీ నాగవంశీ గుంటూరు కారం ఇక్కడ ఉంది కాబట్టి ఆయన ఇమీడియట్లీ ఓకే చెప్పాడు. సో ఒక ప్రొడ్యూసర్ ఇలా వస్తున్నందుకు చేద్దామని. ఇంకోటి యాత్ర ఉంది, ఇంకా యువి వంశీ కాంటాక్ట్ కాలేదు, వంశీతో కూడా మాట్లాడి పాజిబిలిటీ ఉంటే వాళ్ళని కూడా ఇంకొక వీకు డేట్ ముందుగా వెనకాల కానీ చూసుకోమని అడుగుతాము. సో ఇది వాళ్ళు ఈగల్ February 9th. ఇది అంత ఈజీగా, ఇందాక దాము గారు చెప్పారు కదా, ఒక నిర్ణయం మేము తీసుకోవాలి, కాపీ రెడీ పెట్టుకొని 3-4 వారాలు వెనకకి వెళ్ళాలి అంటే ఒక ప్రొడ్యూసర్కి ఆ ప్రాజెక్ట్ మీద ఇంట్రెస్ట్ ఎంత పడుతుంది తెలుసా? ఎకానమిక్స్ చాలామందికి తెలియదు. అంటే మాకు ప్రొడ్యూసర్గా ఎవ్రీ రూపీ క్యాలిక్యులేటెడ్. 1 month వెనకకి వెళ్ళాలంటే 1 month కాపీ రెడీ అయిపోయి మొత్తం ఇన్వెస్ట్మెంట్ చేసేసి పుష్ చేయాలి రిలీజ్, అంత డ్యామేజ్ ఉంటుంది ప్రొడ్యూసర్కి. అలాగే హీరో కూడా సంక్రాంతికి ఉండే కిక్కు వేరే దగ్గర తగ్గుద్ది. సోలో మా లెక్కన సోలోకి వచ్చినప్పుడు అక్కడ ఎకానమిక్స్ వైజ్గా ఎక్కువ ఉంటుంది.
ఇక్కడ 5 సినిమాలతో పాటు వచ్చే కంటే సోలోకి వస్తే అక్కడ రెవెన్యూ ఎక్కువ ఉంటుంది. కానీ ఆ సంక్రాంతి అనే వరకు మనకు ఆ కోడి పందాల్లాగా మన సినిమా రావాలి, ఏదో జరగాలనే ఒక అదేమంటుంది ఎంతుజాదం ఉంటుంది. తెలంగాణ ప్రెసిడెంట్ దగ్గర థియేటర్లు, తెలంగాణలో ఉన్న థియేటర్లు తెలంగాణ ప్రెసిడెంట్ దగ్గర ఉన్నాయి. తెలుగు ఫిల్మ్ ఛాంబర్ ప్రెసిడెంట్ దగ్గర ఉన్న బ్యాలెన్స్ థియేటర్లు ఉన్నాయి. అంటే తెలంగాణ రాష్ట్రం ఇద్దరి చేతుల్లోనే ఉంది. తెలంగాణ రాష్ట్రం, ఈ రాష్ట్రం తెలుగు సినిమా ఇండస్ట్రీ ఈ ఇద్దరి చేతుల్లోనే ఉంది. ఇక్కడ డిస్ట్రిబ్యూటర్ లెవెల్ అంటే మొత్తం టోటల్ అన్ని సినిమాలు కూడా 3 సినిమాలు ఆశ్చర్యకర విషయం, 3 సినిమాలు కూడా దిల్ రాజు గారు ఆపేసాయి. ఒక్క సినిమా హనుమాన్ బయట సినిమా, బయట వాళ్ళది. అంటే అయ్యో ఏగల్ సినిమా వెనక్కి వెళ్ళింది, ఓకే, ఎందుకు వెనక్కి వెళ్ళారు, వాళ్ళకి ఇంటర్నల్ కారణాలు ఏంటి, ఇవన్నీ పక్కన పెడదాం. నేనేమంటున్నానంటే మనం ఛాంబర్లో కూర్చునేటప్పుడు, పదవులు కూర్చునేటప్పుడు తనవాడైనా మనవాడైనా పైవాడైనా మన దగ్గర ఉన్నవాడైనా మనం చేసిన ప్రతి సంవత్సరం కూడా మనం ఎలా చేస్తున్నాం, ఏ విధంగా ఉంటున్నాం, అందరికీ సర్దాలా లేదా థియేటర్లు అనేది చూడవలసిన బాధ్యత ఆ పోస్ట్ మీద ఉంటుంది. నాట్ ఓన్లీ మ్యాన్, అంటే మనిషి కాదు, ఆ పోస్ట్ మీద ఉంటుంది. ఆ పోస్ట్ పదవిలో ఉన్నది ఎవరండి? సునీల్ గారు అండ్ తెలంగాణ ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ ప్రెసిడెంట్ ఇస్ వానర్స్ అండ్ తెలంగాణ. తెలుగు ఫిల్మ్ ఛాంబర్లో ఉన్నది ఎవరండి? ప్రెసిడెంట్ ఆఫ్ దిల్ రాజు గారు. ఇప్పుడు మీరు ఉండి సినిమా థియేటర్స్, నాకు తెలిసిన సమాచారం మాత్రమే చెప్తున్నా. ఎవరికి అడ్జస్ట్మెంట్లు చేశారా, లేకపోతే ఆ ప్రొడ్యూసర్ తరపున, నాకు ఈ ప్రొడ్యూసర్ తరపున నేను చెప్పట్లా. నేను ఒక నిర్మాతల తరపు నుంచి నాకు బయట జరుగుతున్న ఒక ఎగ్జిబ్యూటర్గా, ఒక డిస్ట్రిబ్యూటర్గా ఆ నిర్మాతలకు అన్యాయం జరుగుతుంది, ఎగ్జిబ్యూటర్లకు అన్యాయం జరుగుతున్న దాన్ని బట్టి విని నేను మాట్లాడి ప్రెస్ మీట్ పెట్టానే తప్ప నాకు ఏ నిర్మాత నా దగ్గరికి వచ్చి నాకు జరిగింది బాధ అని చెప్పలేదు. అందరూ ఒకటే. మళ్ళీ దాంట్లో ఉన్న వాళ్ళంతా ఈ పండగకే కొట్టుకుంటారు, పండగ తర్వాత మళ్ళీ అందరూ ఒకటే, అక్కడ గిల్టే అన్నీని. కానీ ఏంటంటే ఇప్పుడు హనుమాన్ సినిమా నిర్మాత ఎవరో ముక్కు నాకు తెలియదు. ఇక్కడే ఉన్న ఇప్పుడు గుంటూరు కారం అనేది నాగవంశీ నాకు తెలిసిన వ్యక్తే. అలాగే నా స్వామి రంగా చిత్తూరు సీన్ అని అంటారు, ఆయన నాకు పరిచయం లేదు, కానీ మరి నాగార్జున గారి ఫ్యామిలీ. అలాగే సైందువ వెంకటేష్ గారి, దగ్గుబాటి గారి ఫ్యామిలీ. నేను బోయినపల్లి వెంకట్. అంటే నేనేమంటున్నానంటే మనం హీరోలను చూసి, హీరోయిజాన్ని చూసి, సినిమా మొత్తం టోటల్గా క్యాస్టింగ్లు చూసి సినిమా థియేటర్లు ఇవ్వండి, తప్పలేదు, నేనేం కాదని చెప్పట్లేదు. బడ్జెట్ చూసి పెట్టండి. మా బడ్జెట్ ఎంత, మన సినిమా ఎంత, అలా చూసుకునేటట్టయితే మరి హనుమాన్ కూడా ఎన్ని కోట్ల బడ్జెట్ ఉంది, చిన్న సినిమా ఎలాగవుతుంది? కాదు కదా. కనుక నేనేమంటున్నానంటే మీకు 12వ తారీఖు సినిమా రిలీజ్ అయింది, గుంటూరు కారం, ఎస్, హనుమాన్ 2 సినిమాలు రిలీజ్ ఉన్నాయి. గుంటూరు కారంకి 80% ఇవ్వండి, లేకపోతే 70% ఇవ్వండి, 30% 20% వీళ్ళకి థియేటర్లు ఇవ్వండి. మొత్తం టోటల్ ఆల్రెడీ గుంటూరు కారంకి మొత్తం థియేటర్లు అన్నీ వేసేస్తామంటే మరి ఒక హనుమాన్ థియేటర్కి సినిమాలు ఇవ్వకపోతే ఎలా చెప్పండి? ఓకే, మనం ఇక్కడ బలవంతులు ఉండొచ్చు, మనం ఇక్కడ బలవంతులమే. ఏం బలవంతులం? దిల్ రాజు గారు తెలంగాణకి, ఆంధ్రప్రదేశ్కి ఆయన బలవంతుడే. ఎస్, సునీల్ గారు తెలంగాణ బలవంతుడే. కానీ ప్రపంచానికే బలవంతుడు ఉన్నారు ఆంజనేయ స్వామి. తెలంగాణ ప్రపంచానికి బలవంతుడు కదా, ఆయన దేవుడే కదా. అంటే మనం కూడా అర్థం చేసుకోవాలి. ఈరోజు దీని అర్థం ఎందుకు ఈ మాట అనాల్సి వచ్చిందంటే, ఈరోజు మనం చేయొచ్చు, కానీ ఆ సినిమా అనేది హిట్ కొట్టిన తర్వాత మళ్ళీ ఈ థియేటర్స్ అంతా కూడా మనం అక్కడికే రావాలి. అంటే దీని అర్థం ఏంటంటే ఎక్కడ ఎన్ని చేసినా ఏం చేసినా మళ్ళీ దేవుడి దగ్గరికి రావాల్సిందే అనేది మీకు సారాంశం. మీరు అదే నేను చెప్తున్నా. ఈరోజు మనం తప్పించవచ్చు, ఈరోజు మనం ఏమైనా మాట్లాడవచ్చు, కానీ నాకు మళ్ళీ చెప్తున్నా, ఆ సినిమా నిర్మాత ఎవరో నాకు పరిచయం లేదు, ఆ సినిమా నిర్మాత లేదు, ఈ లెవెల్లో కూడా నాకు. కానీ నాకు కావాల్సిన వాళ్ళు దాంట్లో ఉన్నారు. ఎవరు నా స్వామి రంగా, వీళ్ళందరూ నాకు కావాల్సిన వాళ్ళు ఉన్నా కూడా, లేకపోతే మనకి గుంటూరు కారం కావాల్సిన వాళ్ళు ఉన్నా, కాకపోతే మనం చేసేటప్పుడు న్యాయం చేయాలి అంటాను. హనుమాన్ అనే సినిమాకి థియేటర్లు ఎందుకు ఇవ్వలేకపోయాం అంటే డిస్ట్రిబ్యూటర్ను చూసి మనం కాదు, సినిమాను కూడా చూసి ఆ సినిమాకి థియేటర్ అయినప్పుడు మనం ఇప్పుడు గవర్నమెంట్ ఏం చేస్తుంది? మొన్న దొరల పాలన వెళ్ళింది, ఇప్పుడు పటేల్ పాలన వచ్చింది. ఆ రోజు 395 రూపాయల టికెట్ ఇస్తే మీరు 450 రూపాయల టికెట్ ఇచ్చారా? ఇక మీరేం న్యాయం చేసినట్టు? మీరు గుంటూరు కారంకి ఇవ్వద్దని చెప్పట్లా, మీరు సైంధవకి ఇవ్వద్దని చెప్పట్లా, నా సోమరంకి ఇవ్వద్దని చెప్పట్లా, హనుమాన్కి కూడా మీరు న్యాయం చెయ్యండి.